అరే ఏందిరా నాయన, నేనైతే చూడలేదు. చూడండి రా నాయన ఎట్ట బెరిసినాడో, కింద పైన 3 అరలు పెట్టి. సాల్మి అంటే ఏంటనేది ఈరోజు మనం సాల్మీకి వెళ్తున్నాము. సాల్మి అంటే ఇక్కడ వచ్చేసి కువైట్లో స్పేర్ పార్ట్స్ దొరికే చోటు అనమాట. మనకు పాత కార్లు, యాక్సిడెంట్ అయిన కార్లన్నీ అక్కడ వెళ్ళి అమ్ముకుంటుంటారు అనమాట చాలా మంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఉండే చోటు నుంచి అక్కడికి వెళ్ళడానికి 90 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇక్కడ ఒంటరిగా ఎవరు రాకూడదు, ఎవరన్నా ఫ్రెండ్స్ను తోడుగా పిలుచుకొని రావాలి. ఎందుకంటే ఊరి చివర ఒక 10 సంవత్సరాల క్రితము అమ్మగారు అనే ప్లేస్లో ఉన్నది. అమ్మగారు నుంచి ఇప్పుడు సాల్మి అనే ప్రాంతానికి మార్చారు. ఇది వచ్చేసి సౌదీ బార్డర్కు దగ్గరగా ఉంటుంది. కారు ఇంజన్ కా నుంచి టైర్ బోల్ట్ వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఊరికి చివర ఎటు పక్క చూసినా ఎడారే, మనిషి అనేవాడే ఉండడు ఇక్కడ. నీళ్లు గిళ్ళు అన్ని వెనకమ్మటి తీసుకొచ్చుకోవాలా. ఎండాకాలం అయితే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ రావాలి, మధ్యాహ్నం పూట రాకూడదు. మధ్యాహ్నం పూట వచ్చినామంటే చాలా ఇబ్బందులు పడతాం. బండి ఆడన్నా ఆగిపోయినా కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. దీని పేరు వచ్చేసి అరబిక్లో వచ్చేసి షక్రాప్ అంటారు. మనం ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చేసాం. లోపల ఏమేమి ఉండదో వెళ్ళి చూద్దాం. అరే ఏందిరా నాయన, నేనైతే చూడలేదు. చూడండి రా నాయన ఎట్ట బెరిసినాడో, కింద పైన 3 అరలు పెట్టి బెరిసినారు. ఇక్కడ కార్లు ఏం చేస్తారంటే ఇవన్నీ యాక్సిడెంట్లు అయి వచ్చింటాయి అనమాట. ఈ కార్లు అన్ని ఇంజన్లు, గేరు, టైర్లు మొత్తం అన్ని తీసేస్తారు. మొత్తం అన్ని తీసేసి వేరే కారుకు ఫిట్టింగ్ చేస్తారు అనమాట. చూడండి ఎంత పాత మోడల్ కార్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఇది వచ్చేసి రేడియేటరు. ఇవన్నీ మొత్తం ఈ బండిది పీకేది వేరే బండికి పెడతారనమాట. ఇది వచ్చేసి కారు యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు వచ్చేసి అమ్మేశారు. అంటే కారుని క్యాన్సిల్ చేసేసి అమ్మేసి ఇక్కడికి వచ్చి అమ్ముతారనమాట. అమ్మినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పాటు తీసేసి పక్కన పెట్టేస్తారు. ఇంజన్ సపరేటు, గేర్ బాక్స్ సపరేటు, టైర్లు సపరేటు, డిస్కులు సపరేటు, బ్రేక్ ప్యాడ్స్ సపరేటు అన్నీ పక్కన తీసి పెట్టేసి అమ్మేస్తారు. ఇది కొత్త బండి, చూడండి ఎంత కొత్త బండో. సుజుకి బండి యాక్సిడెంట్ అయిన వెంటనే వీళ్ళు అమ్మేసేసారు. ఇలా క్రైన్లు ఎత్తి పైన పెడతారు అనమాట. బండ్లు ఈ కింద ఉంటాయి కదా, కింది తీసేసి పైన పెడతారు. దానికి వీళ్ళకి ఏదో కావాలి ఇప్పుడు, అందుకు తీసి కింద పెడతారు. చూడండి ఈ మధ్యడ చూసినాము. ఇవి వచ్చేసి చెక్క అనమాట, చెక్క ఫోన్లు. చూడండి మొత్తం అంతా చెక్క, చెట్టు ఎంత ఉండదో అట్లా ఉన్నట్టుండదు. చూడండి ఇక్కడ వచ్చేసి కరెంటు. ఊరు చివర అయిందనా కొన్ని చోట్ల కరెంటు ఉన్నది, కొన్ని చోట్ల కరెంట్ లేదు. చాలా ఎండలు ఎక్కువ పెడతాయి అంటున్నారు. ఇక్కడ ఎక్కువగా వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పనిచేస్తారు, మసీదు వాళ్ళు పనిచేస్తారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారనమాట. అక్కడక్కడ ఉంటారు. ఇక్కడ మనకి ఎక్కువ ఎందుకంటే ఇంజన్ ప్రాబ్లం అయితే ఇంజన్ మార్పించుకోవడానికి ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడికి మనం వచ్చేటప్పుడు మనకు మంచి తెలిసిన వ్యక్తిని పిలుచుకొచ్చుకోవాలా, మెకానిక్ని కానీ ఎవరన్నా. ఇక్కడికి వచ్చేసి 1-2 గంటల్లో చేంజ్ చేసి పంపించేస్తారన్నమాట. గేర్ బాక్స్ కానీ, ఇంజన్ కానీ, నీకు ఏ వస్తువు కావాల్సినా కానీ ఇక్కడ దొరుకుతుంది. మనం బేరాలాడి కొనుక్కోవాలన్నమాట. అలాగే నీకు వారంటీ ఇస్తాడు. 20 రోజులు కానీ 15 రోజులు కానీ వారంటీ ఇస్తాడు. వారంటీ తీసుకొని మనం అప్పుడు ఏమన్నా ఆ లోపల ఏమన్నా రిపేర్ అయినా కానీ మళ్ళీ ఇలా దగ్గర తీసుకొని వస్తే మారుస్తారనమాట. అలాగే మన తెలుగు షాప్ వాళ్ళ అంగడి ఒకటి ఉన్నది. వాళ్ళ నెంబర్ కూడా మీకు కింద నేను కాంటాక్ట్ ఇస్తాను. ఇది ఊరికి చివరి అయిందనా టైమింగ్స్ అంటూ ఏముండదు. 10 నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. వాళ్ళ రూములు కూడా చాలా మందికి ఇక్కడే ఉంటాయి. కొంతమందికి జహరా అనే ప్రాంతం ఇక్కడ దగ్గరకు ఉంటుంది, అక్కడ ఉంటారనమాట. కొంతమంది అప్ అండ్ డౌన్ కూడా చేస్తారు. ఎండలు అయితే భయంకరంగా పెడుతున్నాయి. ఎందుకంటే ఊరి చివరైందనగా ఎక్కువ ఎండ, గాలి గుని వేడి గాలి పెడతామన్నమాట. వీళ్ళు ఇక్కడ ఎలా పనిచేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇతనైతే ఒక్కడే ఇంజన్ ఎత్తేసి బండ్లో పెట్టేస్తాడు అనమాట. చూడండి ఎంత శక్తి ఉన్నదో. వీళ్ళు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. మేమెందుకు వచ్చామంటే మా కారు అమ్మడానికి వచ్చాము అనమాట. ఇక్కడ ఎవరు కొనుక్కుంటారంటే ఈజిప్షియన్సే కొనుక్కుంటారు, వేరే ఎవరు కొనుక్కోరు అనమాట. ఒక లైన్ ఉంటుంది, చివరి లైను. ఆ లైన్లోకి వెళ్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కుంటారు. వాళ్ళ దగ్గర మనం బేరం ఆడి అమ్మాలన్నమాట. ఒక విషయం ఏంటంటే దానికి పడే ఛార్జెస్ కూడా వాళ్ళే పే చేసుకుంటారు. ఒక 35 KD దాకా ఛార్జెస్ అవుతుంది. అది వాళ్ళే పే చేస్తారు. మనము పే చేస్తామని చెప్పకూడదు, వాళ్ళే పే చేస్తారనమాట. మీరు పాత కారు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలనుకుంటే చాలా బెస్ట్ ప్రైజ్ ఇస్తారు ఇక్కడ. మనకు ఊర్లో కన టౌన్లో సిటీలో అందుకు తిరిగామంటే మనకు రేటు సరిగా ఉండదు. చాలా మందికి తెలియదు ఇక్కడ సాల్మీకి వచ్చి తీసుకుంటారో తీసుకోరో అనేది డౌట్ ఉంటుంది. కానీ ఇక్కడ సాల్మీలో ఖచ్చితంగా తీసుకుంటారు. ఓన్లీ తీసుకునేది ఈజిప్షియన్ గాయస్ ఇక్కడ చూడండి మొత్తం అంతా కలిపోయింది, ఇటుపక్క నుంచి అటుపక్కకు. సూర్యుడు ఎంత పెద్దగా కనపడుతుంది. మిడిల్ ఈస్ట్ అయినందువల్ల ఇక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ చాలా పెద్దగా కనపడతాడు. ఒక చిన్న రవ్వ అంటుకున్నా కానీ మొత్తం అంతా అంటుకుంటుంది. ఇక్కడ పనిచేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా పనిచేయాలి, లేకుంటే కానీ మొత్తం అన్ని కాలి బూడిదైపోతాయి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 10 లైన్లు అలా ఉంటాయి అనమాట. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క కంపెనీ బండ్లు ఉంటాయి.
మనము టయోటా ఒక పక్క, తర్వాత బెంజ్ ఒక పక్క, బిఎండబ్ల్యూ ఒక పక్క, లక్సస్ కానీ ఇట్లా కార్లు ఉంటాయన్నమాట. షవర్ లైట్, జిఎంసి అన్నీ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి ఉంటాయి. అక్కడ పోయి మనం మనకు కావాల్సిన వస్తువు తీసేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ ఎలా పనిచేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అంత ఎండలు చంపేస్తున్నాయి. నాకైతే నీళ్ళ దప్పికైతే తీరడం లేదు. 2-3 గంటల నుంచి నీళ్లు భయంకరంగా దప్పికైతున్నాయి. ఇదే చక్రాప్ అంటే. ఇది అడ్రస్ వచ్చేసి మనం కువైట్ సిటీ నుంచి సాల్మి అనే ఏరియాకు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక ఇక్కడికి లొకేషన్ పెట్టుకొని ఇక్కడ రావచ్చు. పద్దనీడి పూట లేదా సాయంత్రం పూట రావాలి. మధ్యాహ్నం పూట అస్సలు రావద్దు. ఎందుకంటే ఎండలు భయంకరంగా ఉన్నాయి. దుమ్ము వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్త. దుమ్ము వచ్చినప్పుడు ఈ రూట్లో రాకూడదు. మనకు ఒకవేళ తెలియకుండా ఉంటే కనుక దుమ్ములో ఇరకబడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎడారి ప్రాంతం అయిందన ఇక్కడ ఎక్కువ దుమ్ముగాలు ఎక్కువ వస్తాయి ఎండాకాలంలో. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.